హే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ జాన్ అండ్ మేము ట్రిప్కి వెళ్తున్నాం. నాతో పాటు ఉన్నది పింకీ పాప, అమ్మమ్మ, డాడీ, మమ్మీ అండ్ మేము డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం. హుర్రే, వీఆర్ గోయింగ్ టు ద ట్రిప్. సో గాయస్, మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది అండ్ మేము వణికిపోతూ ఉన్నాము. మార్నింగ్ 6 దాకా గేట్స్ ఓపెన్ చేయరంట. సో మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫారెస్ట్ కాబట్టి బయట వెహికల్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి ఆగిపోయి క్యూలో. అండ్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు లోపల పడుకున్నారు, మమ్మల్ని బయటకు తోసేశారు. అమ్మయ్య, 6 అయిపోయింది. ఫైనల్లీ గేట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మేమందరం జెట్ స్పీడ్లో పైకి వెళ్ళిపోతున్నాము. ఇంత ఎర్లీ మార్నింగ్ ఈ చల్ల గాలిలో ఈ క్లైమేట్ని చూసారా? ఎంత పీస్ఫుల్గా, ఎంత రిలాక్సింగ్గా ఉందో. మేమందరం అలాగే ఆ నేచర్ని ఇవన్నీ చూస్తూ అలాగే బయటికి చూస్తూనే ఉండిపోయాం. సారీ గాయస్, ఈరోజు మార్నింగ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు వీడియో ఏం రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే రూమ్లోనే మొబైల్ ఉండిపోయింది. దర్శనం లిటరలీ 2 hours పట్టింది గాయస్. సో గాయస్, ఇప్పుడు ఈవినింగ్ అయింది. మేము సాక్షి గణపతి దగ్గర దర్శనం తీసుకుని ప్రెజెంట్ వేయించుకుందామని వచ్చాము. ఎందుకంటే శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ సాక్షి గణపతి దగ్గర పక్కా ప్రెజెంట్ వేయించుకోవాలంటే అప్పుడే శ్రీశైలం వచ్చామన్న ప్రూఫ్ వస్తుంది. ఆయన పెన్ పెట్టుకుని మనందరం వచ్చామా లేదా అని చెప్పి నోట్ చేసుకుంటారు. మీరు కూడా ఇక్కడ చూసినట్టయితే టెంపుల్లో అందరూ ఆయన్ని గణపతిని దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చారు. చూడండి, ఒకసారి మీకు వ్యూ చూపిస్తున్నా. ఇప్పుడు మేము శిఖర్ దర్శనానికి వచ్చాం గైస్. సో ఇక్కడ టెంపుల్ 6:30కే క్లోజ్ అయిపోతుందంట. మమ్మల్ని పైకి వెళ్ళనివ్వలేదు. ఇక్కడ దాకా వచ్చింది కూడా యూజ్ లేదు. సో కొంచెం రిలాక్సేషన్ కోసం కోక్తో చిల్ అవుతున్నాం గైస్. సో గైస్, యు నో వాట్, మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు టైగర్ని చూసాం గైస్. ఫర్ ద ఫస్ట్ టైం టైగర్ని చూసాను నేను. ఆ షాక్లో క్యాప్చర్ కూడా చేయలేకపోయాను. బట్ ఏం చేస్తాం. సో గైస్, మేము నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ కొంతమంది దీపాలు పెడుతున్నారు. అండ్ అక్కడ టెంపుల్కి వాటికి లైటింగ్స్ పెట్టారు మొత్తం. శివలింగం చూడండి ఎంత బాగుందో. గోపురం కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి గోపురం కూడా క్యాప్చర్ చేశాను. ఆ చెట్లతో, ఆ లైటింగ్స్తో, ఆ నైట్ వ్యూతో గోపురం చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ కొంతమంది కూర్చొని దేవుడి పాటలతో వాటిలతో భజనలు కూడా చేస్తున్నారు ఒక గ్రూప్గా కూర్చొని. ఇక్కడ అమ్మవారికి ఆషాఢం శారీ కూడా తీసుకువెళ్దామని చెప్పి కొంతమంది శారీ, చాలా గ్రాండ్గా శారీ కూడా తీసుకువెళ్తున్నారు. సో గాయస్, చూడండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత క్లీన్గా ఉందో, చుట్టూ కొండలు అండ్ ఇప్పుడు సన్ రైజ్. అండ్ మేము ఇప్పుడు శిఖర్ దర్శనానికి వెళ్తున్నాం గాయస్. ఎందుకంటే నిన్న మిస్ అయ్యాం కాబట్టి. ఇప్పుడు నాతో పాటు ఉన్నది ఎవరో తెలుసా మీకు? యాజ్ యూ కెన్ సీ, మమ్మీ, డాడీ, పింకీ పాప. అండ్ దెన్ అక్కడ చూడండి మా అమ్మమ్మ చాలా స్లోగా నడుచుకుంటూ వస్తుంది గాయస్. మేము ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ స్లోగా వెళ్ళాలి పైకి దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇది టాప్ వ్యూ గైస్. టాప్ చూడండి, మొత్తం చెట్లు. మాకంటే ముందు ఒక కోతి పైన నంది దగ్గరికి ఎక్కి కూర్చుంది. అండ్ మా అమ్మమ్మ పర్స్ కూడా గాయస్ ఎత్తుకు వెళ్ళిపోయాయి కోతులు. అండ్ ఒక కోతి అయితే చూసారా మీరు, అక్కడ పర్స్ మొత్తం చింపేసి పర్స్ పక్కన పడేసింది. మనీ ఎక్కడ పడేసిందో తెలీదు. ఆ ట్యాబ్లెట్స్ని మాత్రం గైస్, అవి షుగర్ ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ని మాత్రం వదలకుండా వాటితోనే ఉంచుకొని తీసుకువెళ్ళి ఒక్కొక్క ట్యాబ్లెట్ని చింపి మరి అయితే తినేస్తున్నాయి, లేకపోతే పడేస్తున్నాయి. ట్యాబ్లెట్స్ని మాత్రం అస్సలు వదలలేదు గైస్. అవి ఆ పర్స్ రూపం చూడండి, నోటు మాత్రం అసలు టచ్ కూడా చేయలేదు, ఎంత క్లీన్గా. సో గైస్, ఇప్పుడు మేము కొండపై నుంచి ఇంకా కిందకి దిగి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. స్లోగా మొత్తం నేచర్ని కానీ కొండను కానీ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ మాకు దారిలో పికాక్ కనిపించింది. నేనైతే ఫస్ట్ టైం లైవ్లో పికాక్ చూశాను. అండ్ నేను క్యాప్చర్ చేయగలిగినంత క్యాప్చర్ చేశాను. అండ్ తర్వాత జింకలు కూడా కనిపించాయి, వాటిని ఫోటో తీశాను. ఒక్క షార్ట్ గ్లిమ్స్ లాగా వీడియో కూడా తీశాను. ఆ తర్వాత జింకలతో పాటు మేము కూడా ఫొటోస్ దిగాం. కనిపిస్తుందా మీకు? అండ్ దెన్ శ్రీశైలంకి బాయ్ బాయ్. బ్రహ్మగారు చూసారా గైస్ ఎంత పెద్దగా ఉన్నారో. మేము ఇప్పుడు కోటప్ప కొండకు వచ్చాం. అండ్ విష్ణుమూర్తి కూడా, తర్వాత వినాయకుడు చూడండి, ఆ తర్వాత దక్షిణామూర్తి, ఆయన కింద రాక్షసుడు కూడా ఉన్నాడు.
ఇప్పుడు మీరు చూస్తుంది కోటప్పకొండ వ్యూ గైస్. తర్వాత నేను డ్రింక్ కొనుక్కుంటే కోతి నా డ్రింక్ కూడా తీసుకుని తాగేస్తుంది. దానికి తాగడం చూడండి ఎలా తాగుతుందో. కోటప్పకొండలో దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం గైస్. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకు కూడా క్లారిటీ లేదు. సో చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. గైస్ మేము మొత్తానికి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చాము. అదేంటంటే చెప్పమ్మా, కొంచెం గట్టి చెప్పలేకపోతే వాయిస్ ఎక్కడ వినిపించింది. ఇట్స్ పెద్ద కాకాని. ఒంట్లో మిల్లీగ్రామ్ ఓపిక లేకపోయినా కూడా వీళ్ళ టార్చర్, వీళ్ళ తిప్పుడు కొంచెం కూడా బ్రేక్ లేదు. కాళ్ళు కందిపోతున్నాయి. కనీసం ఫుడ్ కూడా పెట్టించట్లేదు గైస్. ఆకలి వేస్తుందన్నా కూడా పెట్టించకుండా కాళ్ళు కందిపోయేలాగా తిప్పుతున్నారు. 3 hours కాదు, 4 hours కాదు, 5 hours కాదు, ఆఫ్టర్నూన్ 1 o'clock ఆకలి వేస్తుంది అన్న. ఇప్పుడు నైట్ 8 o'clock అయ్యింది. జస్ట్ ఇప్పుడు తీసుకొచ్చారు గైస్ నన్ను రెస్టారెంట్కి. చూడండి మొహాలు దాచుకుంటున్నారు సిగ్గుకి. చిచ్చి చిచ్చి.